ఇంటర్మీడియట్ ఫ్రీగా చదవాలనుకుంటున్నారా? కంప్లీట్ ఫ్రీ అండి. పిచ్చి పిచ్చి కాలేజీలు కాదు, కార్పొరేట్ స్టాండర్డ్లో ఉండే కళాశాలలో 90 ఎకరాల కాలేజీ అండి. ఇక్కడే ఆగిరిపల్లి, తోటపల్లి. అర్థమైపోయి ఉంటుంది. హీల్ అండి, హీల్. నేను చెప్పుకున్నాను కదా, ఏఐతో పాటు కంప్యూటర్ సైన్స్లో కూడా ఉచితంగా కోర్సులు ఇస్తున్నారు. ఇంటర్ అయిపోయిన వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇస్తున్నారని చెప్పాం కదా. ఎన్ఆర్ఐస్ నడుపుతున్నారు, గట్టిగా నడుపుతున్నారు. పిల్లలు, పేద పిల్లలు, అమ్మా నాన్న లేని పేద పిల్లలకైతే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉచితంగా ఇది లాడ్జింగ్, బోర్డింగ్ అన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్లో ఫ్రీగా చెప్తున్నా ఉన్నాం కదా. వాళ్ళే ఇప్పుడు ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ తీసుకోవడం అంటే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ముందు ఈ నెల 27 అండి, ఈ జస్ట్ ఏప్రిల్ 27 అంటే ఆల్మోస్ట్ ఆల్ టైం అయిపోయింది. వెంటనే అప్లై చేసుకోండి. ఒక ఫిజికల్ టెస్ట్ పెడతారు, ఆన్లైన్ కాదు, ఫిజికల్గా అక్కడికి వెళ్ళి టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ముందైతే అప్లై చేసేసుకోండి. ఎక్కడ అప్లై చేయాలి ఏంటంటే అన్నీ కూడా నేను ఇక్కడ ఇస్తాను. ఆ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకా చాలా డౌట్లు ఉంటాయి కదా, డైరెక్ట్గా ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళు, ఆ నెంబర్ కూడా ఇస్తాను. సో ఇంటర్మీడియట్ చదవాలి, అది కూడా ఫ్రీగా చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం. ఎందుకంటే లక్షలు లాగేస్తున్నారు కదా ఇంటర్ కోసం. మనకేమో ఉంది, ఆదుర్దా ఉంది. ఎందుకు ఐఐటీలు కొట్టాలి, నీట్ కొట్టాలంటాం కదా, వీళ్ళు కూడా అదే స్టాండర్డ్. సో ఇంటర్మీడియట్ చదవాలి, ఫ్రీగా చదవాలి అనుకునే వాళ్ళకి ఇంతకు మించి గొప్ప అవకాశం అయితే లేదు ఆంధ్రప్రదేశ్లో. అడ్రస్ మీకు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆగిరిపల్లి అంటే విజయవాడ పక్కనే ఉంటుంది, ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుందండి. అక్కడ తోటపల్లి అనే విలేజ్ ఉంది, చాలా పెద్ద కాంపౌండ్ అండి. అక్కడ తీసుకుంటున్నారు. అయితే చిన్న కండిషన్ పెట్టారండి, అంటే ఎగ్జామ్ పెడతారు ఎలాగో, అందులో కొంతమందిని తీసుకుంటారు. 10th క్లాస్లో మార్క్స్ వచ్చి 480 పైన ఉన్న వాళ్ళనే ఎలిజిబుల్ అంటున్నారు. అంటే చాలామందికి వచ్చేస్తున్నాయి కదండి 480, పెద్ద విషయం ఏం కాదు. అదొకసారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా పేద పిల్లలు, అది మాత్రం గుర్తుంచుకోండి. వైట్ రేషన్ కార్డు అయి ఉండాలి, ఆదాయం కూడా రూ. 1,00,000 అట్లాగే ఉండాలి, అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల పిల్లల కోసం కాదు, పేద పిల్లల కోసం. ఎందుకంటే ఎన్ఆర్ఐలు ఎంతో కష్టపడి రూపాయి కూడగట్టి ఇక్కడంత పెద్ద క్యాంపస్ పెట్టి మంచి ఫ్యాకల్టీలను పెట్టి చదువు చెప్పిస్తున్నారు కదా. సో ఆ పేద పిల్లలకే అందాలి, ఆ పేద పిల్లలకే చేరాలి. మరి మీరేం చేస్తారు? ఆ పేద పిల్లలకి చేరేలాగా షేర్ చేయండి దయచేసి. 10th క్లాస్లో ఇన్ని మార్కులు వచ్చినాయన్న కానీ చాలామంది పాపం పేదవాళ్ళు ఉంటారండి. ఫ్రీగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు. కాస్త గమనించి వాళ్ళకి షేర్ చేస్తే ఆ పిల్లాడు అక్కడ చదువుకొని బాగుపడితే జీవితకాలం మీ పేరైతే చెప్పుకుంటాడు. సో యూస్ చేసుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ కదా. ఆ ఇన్ఫర్మేషన్ లోపం వల్ల ఏ పేద పిల్లోడు ఇబ్బంది పడకూడదు. ఎప్పుడు మీరు షేర్ చేయండి, చేస్తే ఇబ్బంది పడరు. థ్యాంక్ యూ.